హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈ వీడియో టాపిక్ వచ్చి యూఎంపీ హెడ్ షాట్ ట్రిక్ ఆఫ్టర్ అప్డేట్ ఫర్ న్యూ ఆడియన్స్. ఓకేనా? సో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, గన్ స్కిన్ వల్ల హెడ్ షాట్స్ బాగుపడుతుందా ఆర్ వితౌట్ గన్ స్కిన్ వల్ల హెడ్ షాట్స్ బాగుపడుతుందా? ఈ డౌట్కి మీకు క్లారిటీ కూడా ఇస్తాను. ఓకేనా? సో నన్ను అడిగితే గన్ స్కిన్ వల్ల మీకు హెడ్ షాట్స్ పడుతుంది, కానీ మరీ అంత పడదు. ఎందుకంటే మీకు ప్రతి గన్ స్కిన్ వల్ల హెడ్ షాట్స్ అసలు పడదు. నన్ను అడిగితే డ్యామేజ్ ఇంక్రీజ్ అవుతుంది. ఇప్పుడు గన్ స్కిన్ లేకుండా మీకు 25 డ్యామేజ్ పడింది అనుకోండి, అదే గన్ స్కిన్ ఉంటే ఒక 30 అలా పడుతుంది. ఓకేనా? అంటే మీకు డ్యామేజ్ ఎక్కువ పడుతుంది. అండ్ షార్ట్ రేంజ్లో కానీ, మిడ్ రేంజ్లో కానీ, లాంగ్ రేంజ్లో కానీ ఎలా కొట్టాలని తెలుసుకుందాం. ఫస్ట్ ఈ క్లిప్ బాగా చూడండి. ఓకేనా? నా ముందు ఎనిమీ ఉన్నాడు, ఎనిమికి హెడ్ షాట్ కొట్టాను. ఇక్కడ ఎనిమీ సైడ్ చూడండి, ఎనిమీ సైడ్ నన్ను దాటుకొని వెళ్ళిపోయాడు కదా. ఓకేనా? ఇక్కడ చూడండి, ఎనిమీ సైడ్ నన్ను దాటుకొని వెళ్ళాడు, అయినా కూడా కొట్టాను. కానీ నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే నా సైడ్, ఓకేనా, నా సైడ్ తను ఇంకా నా ముందే ఉన్నాడు. ఫస్ట్ ఇమేజ్ చూడండి, ఫస్ట్ ఇమేజ్ వచ్చి అతను నా సైడే ఉన్నాడు, జంప్ చేస్తున్నాడు, నాకు కొంచెం ఈజీగానే ఉంది. అండ్ అక్కడ వచ్చిన ఛాన్స్ నేను కానీ మిస్ చేసుకొని ఉంటే సెకండ్ ఇమేజ్లో తను ఈజీగా కొట్టేవాడు. ఎందుకు కొట్టేవాడు? నేను అక్కడ నిల్చుకొని ఉన్నాను. ఇప్పుడు మీ ముందు ఎనిమిది నిల్చుకుంటే మీరు కొట్టరా ఏంటి? కొడతారు కదా. సో ఇక్కడ ఏమైంది, జస్ట్ నాకు వచ్చిన ఛాన్స్ నేను మిస్ చేసుకోలేదు. సో మీకు అర్థమవుతుందా? సో అదే అనమాట. నాకు కూడా సమ్ టైమ్స్ 1 taps పడదు. అది ఎందుకు పడదు? నేను ఇక్కడ యూఎంపీ అనే కాదు, ప్రతి గన్కి చెప్తున్నా. ఎందుకు పడదు అంటే కరెక్ట్గా ఆడకపోతే పడదు, అండ్ మనకు వచ్చిన ఛాన్సెస్ మిస్ చేసుకుంటే పడదు. ఓకేనా? నాకు వచ్చిన ఛాన్స్ ఇక్కడ మిస్ చేసుకోలేదు. అదే మీరు నా ప్లేస్లో అక్కడ ఉండుంటే మీకు అక్కడ 1 tap పడలేదు అనుకోండి, అరే రైకాయలు అవుతున్నారు అని సెన్సిటివిటీ మార్చేవారు. సెన్సిటివిటీ ఏం మార్చాల్సిన పని లేదు. మనకు వచ్చిన ఛాన్సెస్ మనం మిస్ చేసుకోకుండా కొడితే చాలు. ఓకేనా? ఇక్కడ నేను మిస్ చేస్తుంటే ఎనిమిది పక్కా కొట్టేవాడు, ఎందుకంటే స్ట్రైట్గా ఉన్నాను కాబట్టి. మనం ఎంత మూమెంట్ ఇచ్చినా అలాగే ఎనిమిది ఎంత మూమెంట్ ఇచ్చినా కొట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే బాగా వినండి, మన మూమెంట్ ఏదైతే ఉంటుందో ఆపోజిట్ వ్యూలో 0.2 seconds కొంచెం లేట్గా ఉంటుంది. అంటే మీరు బాగా గమనించండి, ఏదైనా ఆడేటప్పుడు కానీ మీరు కవర్కి వెళ్ళుంటారు, అయినా కూడా ఎనిమిది మిమ్మల్ని నాక్ చేయడం కానీ డ్యామేజ్ కొట్టడం కానీ జరుగుతూ ఉంటుంది. ఎందుకు? మన మూమెంట్ కొంచెం లేట్గా ఉంటుంది. మన వ్యూలో వెళ్ళుంటాం కానీ ఆపోజిట్ వ్యూలో ఇంకా వెళ్ళి ఉండం అనమాట. సో ఇప్పుడు అర్థమైందా? ఎనిమిది ఎంత మూమెంట్ ఇచ్చినా తను రీలోడ్ చేసే టైంలో కానీ, అండ్ ఒకసారి 1 tap కొట్టాడు అనుకోండి, మిస్ అయింది అనుకోండి, మళ్ళీ రన్నింగ్ కానీ గ్లో వేయడం కానీ వేస్తాడు కదా, ఆ టైంలో మీరు ఈజీగా కొట్టచ్చు. సరేనా? సో మీకు చాలా ఛాన్సెస్ ఉంటాయి. ఇక్కడ నుంచి బాగా వినండి, బాగా చెప్తాను. ఓకేనా? ఎప్పుడైనా మనం ఏదైనా ఎనిమితో ఫైట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం డిస్టెన్స్ చూసుకోవాలి. ఎనిమి లాంగ్లో ఉన్నాడా అలానే దగ్గరలో ఉన్నాడని చూసుకోవాలి. వన్స్ దాన్ని చూసాక నా ఏం తన చెస్ట్ మీద పెట్టాను, అండ్ నా జాయ్ స్టిక్ని తను స్ట్రైట్గా ఉన్నాడు కాబట్టి అలాగే పైకి లేపాను. ఓకేనా? పైకి లేపుతూనే అలాగే ఫాస్ట్గా ఎలా డ్రాగ్ చేయాలి, ఈజీ స్ట్రైట్ డ్రాగ్ కొట్టండి. ఓకేనా? మన ఫైర్ బటన్ ఏదైతే ఉంటుందో అలానే పైకి లేపండి, ఎందుకంటే తను మనకి స్ట్రైట్గా నిల్చుకొని ఉన్నాడు అండ్ లాంగ్ రేంజ్లో ఉన్నాడు. ఈజీగా కనెక్ట్ అవ్వాలంటే ఇలా డ్రాగ్ చేయండి. సరేనా? అదే ఎనిమి మనకి ఫుల్ షార్ట్ రేంజ్లో ఉంటే ఎలా కొట్టాలి, ఈజీగా బాగా చెప్తా వినండి. ఫస్ట్ మన ఎయిమ్ ఏదైతే ఉంటుందో మన ఎయిమ్ తన చెస్ట్ రేంజ్లో కానీ ఎక్కడైనా పెట్టుకోవాలి. అంటే మీకు ఎలా చెప్పాలి? సో ఇప్పుడు బాగా చూడండి, తన చెస్ట్ రేంజ్లో ఎక్కడైనా పెట్టచ్చు. నేను ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెట్టాను, కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే లెఫ్ట్ సైడ్ కొంచెం దగ్గర కదా. సరేనా? స్క్రీన్ మూవ్ చేయడానికి అలా లెఫ్ట్ సైడ్ పెట్టాను, వెంటనే డ్రాగ్ ఈజీగా చేయొచ్చు కాబట్టి. ఓకేనా? తన చెస్ట్ రేంజ్లో పెట్టానా. ఇప్పుడు డ్రాగ్ ఎలా చేయాలి? రొటేషన్ డ్రాగ్. ఫైర్ బటన్ మిడిల్లో నుంచి మీకు ఇక్కడ యారో మార్క్ కనబడుతుంది, సేమ్ అదేలాగా డ్రాగ్ చేయండి. ఫస్ట్ మన ఫైర్ బటన్ని కిందకి వచ్చి కిందకి లాగి, ఓకేనా, కిందకి లాగి వెంటనే మళ్ళీ పైకి లేపాలి. సో దీన్ని రొటేషన్ డ్రాగ్ అంటారు. మీకు ఇప్పుడు అర్థమవుతుంది, ఇలా డ్రాగ్ చేయాలి. సరేనా? దీనివల్ల మీకు షార్ట్ రేంజ్లో ఈజీ కనెక్ట్ అవుతుంది. అండ్ మన జాయిస్టిక్ ఎలా మూవ్ చేయాలి? ఎనిమి హెడ్ మన సైడ్ ఉంది కాబట్టి ముందుకే మూవ్ చేయాలి. ఓకేనా? ఎనిమి హెడ్ ఏ సైడ్ అయితే ఉంటుందో ఆ సైడ్కి మూవ్ చేయండి. జాయిస్టిక్ ఎందుకు మూవ్ చేయాలంటే ఈజీగా చెప్తా వినండి. మీరు మామూలుగా ఆడేటప్పుడు ఓన్లీ సింగిల్ బుల్లెటే కనెక్ట్ అవుతుంది హెడ్ షాట్, అండ్ సెకండ్ బుల్లెట్ రేకేల్ అవ్వడం కానీ అలా జరుగుతుంది కదా. అలా కాకుండా ఉండాలి అంటే జాయిస్టిక్ మూవ్ చేయాలి, ప్రతి బుల్లెట్ ప్యూర్గా పడుతుంది. ఇప్పుడు నాకు ఎనిమిది రైట్ సైడ్ జంప్ చేసుకుంటూ వెళ్తున్నాడు, తన హెడ్ ఏ సైడ్ మూవ్ అవుతుంది? రైట్ సైడ్ పోతుంది. సో జాయిస్టిక్ని నేను ఎలా మూవ్ చేస్తున్నా బాగా చూడండి. మరీ రైట్ కాదు, మరీ లెఫ్ట్ కాదు, మిడిల్లో మూవ్ చేస్తున్నా. అండ్ డ్రాగ్ ఎలా చేస్తున్నాను? రొటేషన్ డ్రాగ్, ఎందుకంటే ఎనిమిది నాకు షార్ట్ రేంజ్లో ఉన్నాడు కాబట్టి. ఇప్పుడు అర్థమైందా ఎలా డ్రాగ్ చేయాలనేసి? ఇప్పుడు ఎనిమిది నాకు లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతున్నాడు, లెఫ్ట్ సైడ్ జంప్ చేసుకుంటూ వెళ్తున్నాడు. సో ఎలా కొట్టాలి? ఫస్ట్ మనం ఏం పర్ఫెక్ట్గా పెట్టుకోండి. మీకు ఏం చెప్పాను, చెస్ట్ రేంజ్లో పెట్టుకోమనేసి. సరేనా? ఏం పెట్టిన తర్వాత ఎనిమి హెడ్ ఏ సైడ్ మూవ్ అవుతుందో ఆ సైడ్ జాయిస్టిక్ని పర్ఫెక్ట్గా లాగండి. లాగిన తర్వాత రొటేషన్ డ్రాగ్, ఫైర్ బటన్ మిడిల్లో నుంచి కిందకి లాగి మళ్ళీ వెంటనే ఎనిమి ఏ సైడ్ మూవ్ అవుతున్నాడో అలానే పైకి లేపండి. అంటే ఇప్పుడు రైట్ సైడ్ పోతున్నాడు అనుకోండి, రైట్ సైడ్కి మూవ్ చేయండి. లెఫ్ట్ సైడ్ పోతున్నాడు, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేయండి. అలా అన్నమాట. ఓకేనా? మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలాగా అన్నప్పుడు మీకు ఈజీగా పడుతుంది. ఈ క్లిప్ బాగా చూడండి, ఎనిమి మీద ఫోకస్ చేయండి. ఓకేనా? ఎనిమి
మూమెంట్ మీదే ఫోకస్ చేయండి. ఇక్కడ ఎనిమి వచ్చాడు, ఫైర్ చేశాను, వెంటనే కూర్చున్నాడు. ఇక్కడ ఎనిమి నా వెనకాలే ఉన్నాడు. సో ఈజీగా తన మూమెంట్ ఎలా అంటే, ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అంటే, ఎనిమి ఎంత మూమెంట్ ఇచ్చినా నేను కొట్టగలుగుతాను, ఎందుకంటే ఎనిమి ఎలా పోయినా నాకు ఎలా డ్రాగ్ చేయాలి తెలుసు కదా. ఓకేనా, సో ఇది కూడా అంతే అనమాట. ఎనిమి నాకు ఇక్కడ లాంగ్ రేంజ్లో ఉన్నాడు. సో ఈజీగా జాయిస్టిక్ని మూవ్ చేస్తూ అంటే ఎయిమ్ డైరెక్ట్గా లాక్ చేయాలండి. లాంగ్ రేంజ్లో ఉన్నప్పుడు ఎయిమ్ డైరెక్ట్గా పెట్టి లాక్ చేయండి. ఓకేనా, వైట్ ఎయిమ్ పెట్టి కొట్టాల్సిన పని లేదు. ఎనిమి మనకి షార్ట్ రేంజ్లో ఉంటే వైట్ ఎయిమ్ పెట్టి కొట్టచ్చు. మన వైట్ ఎయిమ్ లెఫ్ట్ సైడే పెట్టాలా బ్రో అంటే లేదు, మనం ఎక్కడైనా పెట్టచ్చు, రైట్ కానీ లెఫ్ట్ కానీ ఎక్కడైనా పెట్టచ్చు. కానీ లెఫ్ట్ సైడ్ ఎందుకు పెట్టామంటే కొంచెం ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి. ఓకేనా, ఫాస్ట్గా ఉంటుంది అండ్ మనకి రైట్ సైడ్ ఫైర్ వస్తుంది, అంటే రైట్ సైడ్ రొటేషన్ డ్రాగ్ అలా కొట్టచ్చు లెఫ్ట్ సైడ్ ఎయిమ్ ఉంటే. ఓకేనా, నా వాయిస్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉండొచ్చు, మైక్ కొంచెం రిపేర్ అయ్యింది, సో ఏం అనుకోకండి వాయిస్ కొంచెం. ఓకే, సో ఇప్పుడు అండ్ ఇంకోటి, నేను మామూలుగా మెయిన్ మ్యాచెస్ ఏదైనా ఆడేటప్పుడు ఓకేనా, సో నేను మోస్ట్ ఆఫ్ టైం ఈ ట్రిక్ని బాగా ప్లే చేస్తాను. యూఎంపీ ఎప్పుడైతే ఆడుతాను, ఎస్ఎంజీ గన్స్ పర్ అయితే ఇది యూఎంపీ అనే కాదు. ఓకేనా, ఫస్ట్ నా ఎయిమ్ చూసుకోండి. ఇక్కడ నాకు రైట్ సైడ్ ఎనిమి ఉన్నాడు, నా ఎయిమ్ చూసుకోండి ఎక్కడ పెట్టాను, లెఫ్ట్ సైడ్ పైన పెట్టాను, చాలా పైన పెట్టాను కదా. సో మీరు కూడా ఒకసారి ట్రైనింగ్కి వెళ్ళి ట్రై చేసి చూడండి. ఇక్కడ రైట్ సైడ్ యాడమ్ ఉన్నాడు కదా, నా ఎయిమ్ ఎక్కడ పెట్టాను అలా పైన పెట్టండి. ఇప్పుడు డ్రాగ్ స్టైల్ సేమే అనమాట, మనం ఇక్కడ మారుస్తుంది ఓన్లీ ఎయిమ్ అనమాట, డ్రాగ్ కాదు. ఓకేనా, డ్రాగ్ సేమే, ఫైర్ బటన్ మిడిల్లో నుంచి డౌన్ అప్. ఓకేనా, డౌన్కి వచ్చి మళ్ళీ వెంటనే అప్ అనమాట. ఇది కొంచెం డౌన్ డ్రాగ్ టైప్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మనం మారుస్తుంది ఎయిమ్ స్టైల్ అనమాట. ఇక్కడ మనం చేస్తుంది రొటేషన్ డ్రాగే కానీ డౌన్ డ్రాగ్ టైప్లో చేయాలి, ఎందుకంటే మనం ఇక్కడ మారుస్తుంది ఎయిమ్ కదా. సో ఎయిమ్ చాలా అప్లో పెడుతున్నాం, పైన పెడుతున్నాం కాబట్టి డౌన్ డ్రాగ్. ఎయిమ్ అక్కడ పెట్టాను, డౌన్ అప్ డ్రాగ్ ఇలానే చేయాలి. ఎయిమ్ ఫస్ట్ పైన పెట్టాం, డౌన్ అప్ ఇలాగ డ్రాగ్ చేస్తే మీకు ఈజీగా పడుతుంది. వన్స్ ట్రైనింగ్కి వెళ్ళి మీరు కూడా సేమ్ ట్రిక్ ఒకసారి అప్లై చేసి చూడండి, పడుతుందా లేదా మీకే అర్థం అవుతుంది. ఓకేనా, మనం ఇక్కడ చేస్తుంది డౌన్ డ్రాగ్, రొటేషన్ డ్రాగే కానీ డౌన్ డ్రాగ్ టైప్లో చేస్తున్నాం. బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఏదైనా సరే మనం ఫస్ట్ ఎనిమి మూమెంట్స్ మీద బాగా ఫోకస్ చేయాలి. ఎనిమి ఏ సైడ్ మూవ్ అవుతున్నాడు, ఏ సైడ్కి వస్తాడు, మనం అడ్వాన్స్ డ్రాగ్ కానీ గెస్ చేయడం కానీ ఇలాంటివి మ్యాక్సిమం చేయాలి. నాకు ఇక్కడ ఎనిమి లెఫ్ట్ సైడ్ వస్తాడని తెలుసు, సో అందుకే కరెక్ట్గా ఒకటి చూస్తాను. సో ఎనిమి లెఫ్ట్ సైడ్ వచ్చాడు, ఇక్కడ స్ట్రైట్గా వచ్చాడు, మిస్ చేశాను. సో అందుకే నన్ను ఎనిమి కొట్టాడు. సో వెంటనే నేను మళ్ళీ ఛాన్స్ మిస్ చేసుకోకుండా కొట్టాను అనమాట. సో ఏదైనా సరే మనకి వచ్చిన ఛాన్సెస్ మనం మిస్ చేసుకోకూడదు. ఓకేనా, సో ఇంకా ఎవరైనా వీడియో లైక్ చేయకపోతే లైక్ చేసుకొని అండ్ పక్కన ఉన్న సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, ఎందుకంటే ఇంతవరకు వీడియో చూసారు కాబట్టి మీకు పక్కా నచ్చుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి ఉంటారు, సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా. అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. యూఎంపీ ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా కొంచెం షేర్ చేసి వీడియోని లైక్ చేసుకోమని చెప్పండి సరేనా. అండ్ ఎలాంటి వీడియోస్ కావాలో ఈ వీడియో కింద కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై టు ఆల్.